మానవుని శరీరంలో గుండె అత్యంత ప్రాముఖ్యమైనది. గుండె పనితీరు సక్రమంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అయితే జీవన విధానంలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, అధిక ఒత్తిడి లాంటి కారణాల వల్ల గుండె సమస్యలు వస్తుంటాయి. ఈ గుండె సమస్యల నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి, అలాగే అకస్మాత్తుగా గుండె నొప్పి వస్తే సిపిఆర్ ఎలా చేయాలి, యాంజియోగ్రామ్, స్టంట్ చికిత్సల్లో ఏమైనా సమస్యలు వస్తాయా, గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి మధ్య తేడా ఏంటి, ఇలాంటి అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ దశరథ్ బొప్పన, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, ఆయుష్ హాస్పిటల్స్ మరియు అంజనీ దశరథ్ హాస్పిటల్స్, ఏలూరు. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ అంటే ఏమిటి, దాని గురించి చెప్పండి. మనం చాలా అరుదుగా వింటూ ఉంటాం గుండెపోటు అని. గుండెపోటు అంటే ఏంటంటే హార్ట్ అటాక్ని యూజువల్లీ తెలుగులో గుండెపోటు అని చెప్తారు. కాకపోతే యాక్చువల్లీ హార్ట్ అటాక్ అంటే ఏంటంటే అండి, సో గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో కనుక బ్లాక్ ఏర్పడి కంప్లీట్గా మూసుకుపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అలా మూసుకుపోతే గుండెకి సంబంధించిన కండరాల్లో యొక్క రక్త సప్లై తగ్గిపోయి ఆ మజిల్ చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో 6 నుంచి 12 గంటల లోపు కనుక మనం ఏదో ఒకటి అంటే థ్రాంబోలైసిస్ అంటే ఒక రకమైన ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని ఆ క్లాట్ని కరిగించిన, లేకపోతే వెంటనే యాంజియోగ్రామ్ చేసి ఆ క్లాట్ని తీసేసి స్టెంట్ వేసిన ఆ మజిల్ డ్యామేజ్ అయ్యే శాతం తగ్గుద్ది. తద్వారా మనకి గుండె పంపింగ్ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవచ్చు. సో ఈ గుండెపోటు కానీ హార్ట్ అటాక్ కానీ గుండె ఎంత త్వరగా మనం మేనేజ్ చేస్తే, ఎంత త్వరగా మనం ఇంటర్వ్యూన్ అయితే అంత మంచిది. చాలామంది దీన్ని గ్యాస్ అని చెప్పి రోజుల తరబడి చేస్తే హార్ట్ కంట్రోల్ డ్యామేజ్ అయిపోయి అంటే పర్మనెంట్గా ఇంకా గుండె పంపింగ్ తగ్గిపోయిన వాళ్ళలాగా ఉండిపోతారు. డాక్టర్ గారు, గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి ఉండే తేడా ఎలా గుర్తించాలి? ఇప్పుడు చాలామంది మనం గ్యాస్ని గుండె సంబంధించిన నొప్పిని ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం అని చెప్పి మనం చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో గ్యాస్ అనేది ఏంటంటే చాలా డిఫరెంట్. గ్యాస్ అనేది చాలా రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు. కొంతమందికి పొట్టపురం కింద ఉండొచ్చు, కొంతమంది ఛాతీలో మంటలా ఉండొచ్చు, అలా అని చెప్పి ఛాతీలో నొప్పిలా ఉండొచ్చు. అలాగే గుండె నొప్పి కూడా డిఫరెంట్ విధాలుగా ప్రజెంట్ చేస్తుంది మనకి. అంటే కొంతమందికి దవడ నొప్పిగా ఉండొచ్చు, కొంతమంది గుండె మీద బరువు పెట్టినట్టు ఉంటుంది, కొంతమందికి గుండెలో మంటలా అనిపిస్తుంది. సో ఈ గ్యాస్కి మరియు గుండె నొప్పికి చాలా మనకు సిమ్టమ్స్ అంటే కొంచెం కోయిన్సైడ్ అవుతాయి, అంటే రెండిటికి ఒకలానే ఉంటాయి. సో మన దురదృష్టవశాత్తు చాలామంది ప్రజలు ఏంటంటే గుండె నొప్పిని గ్యాస్ అనుకుని చెప్పి యాంటాసిడ్ వాడుకుని చాలా ప్రాణాపాయ స్థితిలో వస్తారు హాస్పిటల్కి. అప్పటికి చాలా గుండె డ్యామేజ్ అయిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఒక 12 గంటల్లో కనుక మనం ఇంటర్వ్యూ చేయకపోతే గుండె మజిల్ డ్యామేజ్ అవుద్ది. సో చాలామంది గ్యాస్ అనేది ఒక చిన్న సాకులా పెట్టుకుని చాలా డిలే చేసి చాలా ప్రాణాపాయ స్థితిలో వస్తూ ఉంటారు. సో దీన్ని తప్పించడానికి ఏంటంటే ఒక బేసిక్ టెస్ట్, ఒక 100 రూపాయల టెస్ట్, ఈసీజీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు, లేకపోతే బయట హాస్పిటల్లో 150 కానీ 100 రూపాయలు కానీ తీసుకుంటారు. ఇది చేస్తే ఇది గుండె తాలూకు నొప్పా కాదా అని మనం త్వరగా ఐడెంటిఫై చేసే మనకి ఇది ఉంటుంది, ఒకటి మనకి త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు.
డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ అంటే ఏమిటి? ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి 2 రకాలు ఉంటాయండి. స్టెమీ అండ్ స్టెమీ అని 2 ఉంటాయండి. స్టెమీ అంటే ఏంటంటే మనకి హార్ట్ సప్లై చేసిన రక్తనాళాలు కంప్లీట్గా మూసుకుపోయి హార్ట్ కంట్రోల్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. సో ఈ డ్యామేజ్ని తగ్గించడానికి మనం ఇమీడియట్గా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి థ్రాంబోలైసిస్ అంటే ఏంటంటే ఒక ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి క్లాట్ కరిగే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం ఒకటి. రెండోది ఏంటంటే ఒకటి యాంజియోగ్రామ్ చేసి అప్పటికప్పుడు యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉన్న దాన్ని రిలీవ్ చేసి స్టెంట్ వేయడం రెండవ పద్ధతి. అంటే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే కనుక ప్రైమరీ పీసీఏ అంటే వెంటనే అప్పటికప్పుడు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం అనేది సరైన పద్ధతి. ఆ ఫెసిలిటీ అన్ని హాస్పిటల్లో ఉండకపోవచ్చు. ఆ హాస్పిటల్ కనుక మనం వెళ్ళినట్టయితే థ్రాంబోలైసిస్ చేయించుకుంటాం అనేది రెండో పద్ధతి. సో ఈ రెండిట్లో ఏదో విధంగా మనం చేస్తే కనుక గుండె డ్యామేజ్ని తగ్గించిన వాళ్ళు అవుతాం మనం. డాక్టర్ గారు, ప్రైమరీ పీసీఐ అంటే థ్రోంబోలసిస్ అంటే ఏమిటి? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రైమరీ పీసీఐ కానీ థ్రాంబోలైసిస్ కానీ ఏది బెటర్ అని చాలామందికి డౌట్ వస్తుంది. ఇంజెక్షన్ ఇస్తే బెటరా లేకపోతే అప్పటికప్పుడు స్టెంట్ వేయడం వేస్తే బెటరా అని. చాలా అధ్యయనాలు కొన్ని లక్షల మందిలో అధ్యయనం చేసిన తర్వాత ఏది బెటర్ అంటే ఈ ప్రైమరీ పీసీఐ అనేది మనకి చావుని మోర్టాలిటీని తగ్గిస్తుంది. అంటే చచ్చిపోయే అవకాశాలని తగ్గిస్తుంది. ఏంటంటే వీళ్ళల్లో వెంటనే యాంజియోగ్రామ్ చేసి ఏ రక్తనాళం అయితే మూసుకుపోయిందో దాన్ని తొందరగా తీస్తే కనుక వీళ్ళల్లో చావు అనేది తగ్గుద్ది. ఈ ఫెసిలిటీ అన్ని చోట్ల ఉండదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటంటే థ్రాంబోలైసిస్ అంటే ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఇంజెక్షన్ ద్వారా ఆ క్లాట్ కరిగిందో లేదో ఈసీజీ ద్వారా మానిటర్ చేయడాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. సో కాకపోతే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల 100% క్లాట్ కరుగుద్దని గ్యారంటీ అందరికీ లేదు. మనం కరుగుద్దని ఆశించి మనం ఇంజెక్షన్ ఇస్తాం, అంతేగాని అందరికీ కరగాలని లేదు. సో ఖచ్చితత్వమైన ట్రీట్మెంట్ ఏంటంటే ప్రైమరీ పీసీఐ. కాకపోతే అన్ని హాస్పిటల్లో ఈ ప్రైమరీ పీసీఐ అనే ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి కొన్ని చోట్ల ముందు ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి ఏదో ఒకటి ప్రాణాపాయ స్థితి నుంచి కొంచెం ఎంతో కొంత బెటర్గా ఉండడం కోసం ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ యాంజియోగ్రామ్ ఉన్న ఫెసిలిటీ చోటకి పేషెంట్ని 120 నిమిషాల్లోపు కనుక రెఫర్ చేయగలిగితే ఫర్దర్గా పేషెంట్ ప్రాణాపాయ సాధించి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. డాక్టర్ గారు, కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్ వేస్తారు కదా, అసలు స్టంట్ అంటే ఏమిటి? దాని గురించి చెప్పండి. అసలు చాలామందికి ఏంటంటే ఈ ప్రైమరీ పీసీఐలో ఏం చేస్తాం, స్టెంట్ అంటే ఏంటనే చాలామంది డౌట్స్ ఉంటాయి. ప్రైమరీ పీసీఐ అంటే ఏంటంటే యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ ఉన్న చోట మనం ఆ బ్లాక్ని రిలీవ్ చేసి మళ్ళీ మూసుకుపోకుండా స్టెంట్ అనేది ఒకటి ఆ రక్తనాళాల్లో వేయడాన్ని స్టెంట్ అంటారు. స్టెంట్ అంటే ఒక మెటల్ ట్యూబ్లా ఉంటుందండి. మనకి ఒక మన వాటర్ పైప్లో మట్టికి పూడిపోతే మళ్ళా పూడిపోకుండా లోపల ఒక కవచాన్ని చేసినట్టు హార్ట్ గుండె రక్తనాళాల్లో మళ్ళా బ్లాక్స్ని మళ్ళా పూడిపోకుండా ఉండటం కోసం ఒక స్టీల్ కానీ కోబాల్ట్ క్రోమియం ఈ మెటల్తో చేసిన ఒక కవచాన్ని మళ్ళా ఆ బ్లాక్స్ పూడిపోకుండా వేస్తాం. ఒక మెటల్ ట్యూబ్ లాంటిది వేస్తాం. ఈ ట్యూబ్ వేయడం వల్ల దీనికి డ్రగ్ పోతూ ఉంటుంది. డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అంటారు, మనం డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటారు. అంటే మళ్ళీ ఫర్దర్గా ఈ లోపల రక్తనాళం లోపల
ఈ క్లాట్స్ పెరగకుండా ఉండడానికి దానికి ఒక మందు పూత పూసి ఆ మెటల్ ట్యూబ్ని ఇలా మన గుండె రక్తనాళాల లోపల వేయడాన్నే స్టెంట్ అంటారు. ఈ స్టెంట్లో కొన్ని రకాలు ఉంటాయి. జోటారిల్ఎంఎస్ ఎలిమినేటింగ్ స్టెంట్స్, సిరిలోఎంఎస్ ఎలిమినేటింగ్ స్టెంట్స్ అని డిఫరెంట్ మందుల రకాలు ఉంటాయి. సో ఈ స్టెంట్లు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఏంటంటే మనం మందులు రక్తం పలచబడడానికి మందులు వాడుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, ఈ స్టంట్ లైఫ్ టైం ఉంటుందా? చాలామందికి ఏంటంటే ఇది వారంటీ ఉంటుందా, లైఫ్ టైం ఎంత ఉంటుందా అని చాలామంది డౌట్ ఉంటుంది. స్టంట్ అనేది ఏంటంటే మనం ఈ పూడుకుపోయిన రక్తనాళాల్లో మనం బ్లాక్స్ని మళ్ళీ పూడుకుపోకుండా వేస్తాం. వేసినంత మాత్రాన మనం ఇంకా జీవితంలో మళ్ళీ పూడికలు రావు అన్న ఇది లేదండి. సో మనం ఏంటంటే అప్పటికప్పుడు పెరగకుండా వేస్తాం, మళ్ళీ అప్పటి నుంచి మనకు కొత్త లైఫ్ వచ్చినట్టే. సో మళ్ళీ స్టెంట్ వేసిన తర్వాత ఏంటంటే రక్తం పలచబడే బిళ్ళలు అంటే యాస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రల్ కానీ, టికాగ్రిల్లర్ కానీ ఇలాంటి మందులు కార్డియాలజిస్ట్ సలహా మేరకు వాళ్ళు చెప్పిన సమయం వరకు వాడుతూనే ఉండాల్సింది. దాని తర్వాత ద్వారా అలవాట్లు అంటే మందు, సిగరెట్టు మరియు ఫుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న ఫుడ్డు అదుపులో తగ్గించుకోవడం మరియు ఫుడ్ అదుపులో పెట్టుకోవడం, షుగర్ మరియు బీపీ అదుపులో పెట్టుకుంటే వీళ్ళకి స్టెంట్స్ దీర్ఘకాలికంగా మళ్ళీ స్టెంట్స్ లోపల పూడికలు ఏర్పడకుండా ఉంటాయి. డాక్టర్ గారు, బైపాస్ సర్జరీ అంటే ఏమిటి? సో మనకి బ్లాక్స్ వేసినప్పుడు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మనకి యూజువల్లీ బ్లాక్స్ని తీర్చడానికి ఏంటంటే రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి స్టెంట్ వేయడం, రెండోది బైపాస్ చేయడం. స్టెంట్ అంటే ఏంటంటే మన రక్తనాళాల్లో బ్లాక్స్ని కొంచెం ఒక రకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్లీన్ చేసి మళ్ళీ బ్లాక్స్ రాకుండా దానికి ఏంటంటే ఒక ట్యూబ్, ఇందాక చెప్పినట్టు ఒక మందు పూసిన ఒక మెటల్ ట్యూబ్ని మళ్ళీ బ్లాక్స్ రాకుండా ఉండటం కోసం రక్తనాళాల్లో అమర్చడాన్ని స్టెంట్ వేయడం అంటారు. బైపాస్ అంటే ఏంటంటే మన ఓపెన్ హార్ట్ సర్జరీ, మనం తరచుగా వింటుంటాం. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ను మనం ఛాతీని చీల్చి మనం ఏంటంటే ఛాతీని ఇక్కడ ఆపరేషన్ చేసి ఛాతీని చీల్చి హార్ట్ని కాసేపు అరెస్ట్ చేసి అంటే హార్ట్ని కాసేపు ఒక పంపు మీద పెట్టి దాన్ని ఏంటంటే రక్తనాళాలలో ఎక్కడ బ్లాక్ ఉందో దాని తర్వాత వేరే చోట నుంచి రక్త ప్రసారాన్ని డైవర్ట్ చేసి అక్కడ పెట్టడం, బైపాస్ చేసి ఆ పూడిక తర్వాత మనకి రక్త సరఫరా ఏర్పడేలాగా చేయడాన్ని బైపాస్ సర్జరీ అంటారు. అది ఓపెన్ హార్ట్ సర్జరీ, అది పెద్ద సర్జరీ. మళ్ళీ ఛాతీని ఓపెన్ చేసే రిస్క్, వెంటిలేటర్ మీదకి వెళ్ళే రిస్క్ ఉంటుంది. స్టెంట్ అనేది ఏంటంటే పద్దాక వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఏంటంటే స్టెంట్ వేసిన తర్వాత రెండో రోజు మూడో రోజు కూడా డిశ్చార్జ్ అయ్యే దాఖలాలు చాలా వరకు ఉంటాయి మనకి. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారా అంటే ఇప్పుడు ఏ పేషెంట్కి మనకి ఏది అవసరమో అది చేసుకోవాలి. స్టెంట్ బెటరా బైపాస్ బెటర్ అన్న క్వశ్చన్ తప్పు. అసలు యాక్చువల్లీ ఏంటంటే అండి, స్టెంట్ యూజువల్లీ మన బైపాస్ అనేది ఇది ఎవరికి చేస్తామంటే హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయి. 3 రక్తనాళాలు, ఆ 3 రక్తనాళాల్లో కనుక పూడికలు ఉంటే కనుక మనం బైపాస్ ప్రిఫర్ చేస్తాం. మరియు షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి కూడా బైపాస్ చేస్తాం. అది కాకుండా సింగిల్ ఒక వెజల్లో కనుక బ్లాక్ ఉండి తక్కువ చోట బ్లాక్ ఉంటే కనుక స్టెంట్స్ని మనం ప్రిఫర్ చేస్తాం యూజువల్లీ. సో ఏదన్నా మన పేషెంట్ యొక్క జబ్బు బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ఇది బెటరా అది బెటరా అన్న క్వశ్చన్ తప్పండి. మనకి ఏంటంటే పేషెంట్ బ్లాక్ స్థితిగతులు, పేషెంట్ పంపింగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం బైపాస్ కానీ స్టెంట్ కానీ మనం వేస్తానికి మనం ప్రయత్నిస్తాం.
డాక్టర్ గారు, వాల్వ్ మార్చటం ఏమిటి, అది ఎలా సాధ్యం? మనం చాలామంది చూస్తామండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనం ఏంటంటే ఛాతీని చీల్చి సర్జరీ చేయడాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం. ఇందులో ఓపెన్ హార్ట్ సర్జరీకి మనం చాలా కారణాల వల్ల చేస్తాం. కొంతమందికి అంటే వాల్వ్ అంటే హార్ట్లో 4 కవాటాలు ఉంటాయి. ఆ కవాటాల్లో కనుక డ్యామేజ్ అయితే ఆ కవాటాలని మార్చడం కోసం సర్జరీ చేస్తాం. రెండోది ఏంటంటే హార్ట్ రక్తనాళాల్లో పూడికలు ఉండటం వల్ల మనకి ఆ పూడికల్ని క్యూర్ చేయడం కోసం బైపాస్ చేస్తాం. బైపాస్ సర్జరీ అంటే అది ఒక రకమైన సర్జరీ. మూడోది ఏంటంటే మనకి చిన్నపిల్లల్లో చాలామందిలో ఏంటంటే హార్ట్లో హోల్స్ కానీ పుట్టుకతోనే గుండెల్లో అవయవాలు సరిగ్గా ఉండకపోవచ్చు. సో వాటిని సరి చేయడం కోసం కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓన్లీ మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చేసేది కాదు. ఈ కవాటాలు తేడా వచ్చినా కూడా చేసేది ఉండే సర్జరీ కూడా. మరియు చిన్నపిల్లల్లో కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే హార్ట్లో హోల్స్ కానీ హార్ట్లో నరాలు ఒకదాని బదులు ఇంకోటి ఫామ్ అవ్వడం కానీ కొంత పుట్టుతో జరుగుతుంది. దానివల్ల కానీ మనం దాన్ని కరెక్షన్ చేసే సర్జరీ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం మనం అండి. డాక్టర్ గారు, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కాకుండా ఇతర ఆధునిక హార్ట్ సర్జరీలు ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఇదివరకు ఏంటంటే మనం వాల్వ్ మార్పిడి సర్జరీ అనేది ఓన్లీ ఓపెన్ హార్ట్ ద్వారా చేసేవాళ్ళం అండి. కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఓపెన్ హార్ట్ అవసరం లేకుండా, ఆపరేషన్ లేకుండా వాల్వ్ మార్పిడి కొత్త పద్ధతులు వచ్చినాయి. దాన్నే ట్యావర్ అంటారు. ట్యావర్ అంటే ఏంటంటే యూజువల్లీ మనం పెద్దవాళ్ళల్లో అయోటిక్ వాల్వ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ వాల్వ్ మార్పిడి అనేది చేయాలి వాళ్ళకి ఓపెన్ హార్ట్ చేసి. సో మనకి ఈ ఓపెన్ హార్ట్ అవసరం లేకుండా వాల్వ్ మార్చే కొత్త టెక్నిక్స్, అంటే కాళ్ళ రక్తనాళాల్లోంచి వెళ్ళి వాల్వ్ మార్చే టెక్నిక్స్ వచ్చినాయి. దీన్నే ట్యావర్ అంటారు. ట్రాన్స్ ఫెమోరల్ అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ అంటారు, ట్యావర్. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే పేషెంట్కు త్వరగా కోలుకునేది జరుగుతుంది. అంటే మనం ఈ ట్యావర్ ఆపరేషన్ చేసిన రెండో రోజే పేషెంట్ నడిచి మళ్ళా తన నార్మల్ స్థితిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే దీనివల్ల మనం ఎందుకు ప్రాచుర్యం పొందట్లేదంటే దీనికి కాస్ట్ ఎక్కువ, బాగా సుమారు ఒక 18 లక్షల దాకా అవుద్ది వాల్వ్ కాస్టే అది. సో చేసే క్రమం కన్నా కూడా వాల్వ్ కాస్టే, కంపెనీ కాస్టే ఎక్కువ ఉంటుంది. సో దీని ద్వారా చాలామందికి ఏంటంటే ఇలా కూడా చేయొచ్చని కూడా కొంత నాలెడ్జ్ లేక కూడా చేయించుకోవట్లేదు. సో ట్యావర్ అనేది ఒకటి ఉంటుంది. సో అంటే ఆపరేషన్ లేకుండా వాల్వ్ మార్పిడి అనేది చేయొచ్చు మనం. సో దీన్నే ట్యావర్ అంటే. అలాగే డిఫరెంట్ వాల్వ్స్ మార్చచ్చు. కొత్త ట్రీట్మెంట్స్ చాలా వస్తున్నాయండి. అంటే ఒక వాల్వ్ లీకేజీకి కూడా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మైట్రా క్లిప్ అంటాం. ఏంటంటే ఆ వాల్వ్ లీకేజ్ ఆపడం కోసం కాళ్ళ ద్వారా వెళ్ళి ఆ లీకేజ్ని ఆపడం కోసం కొన్ని కొత్త టెక్నిక్స్ లాంటివి వచ్చింది. దాన్నే మైట్రా క్లిప్ అంటాం. సో ఇలాంటివి చాలా వచ్చినాయి. సో మనం కన్వెన్షనల్గా వాల్వ్ మార్పిడి చేసుకోవాలి, ఓపెన్ హార్ట్ చేసుకోవాలి అనేది కాకుండా కొత్త ట్రీట్మెంట్లు ఎవరికి అవసరాన్ని బట్టి కార్డియాలజిస్ట్ సంప్రదిస్తే వాళ్ళకి కొత్తగా మనకు వచ్చిన ట్రీట్మెంట్స్ ఏముంటాయో వాళ్ళు గమనించుకోగలరు. చూశారు కదా, ఈ వారం డాక్టర్ దశరథ్ గారితో హెల్త్ లైన్ కార్యక్రమం. ఎన్నో గుండెకు సంబంధించిన విషయాలు ఆయన మనతో చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే వారం మరో హెల్త్ లైన్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.